ఆ వెన్న దొంగలోని వెన్నలాంటి హృదయాన్ని దోచుకోవాలనుకునే చిన్నారి గోపాలకు, చిట్టి గోపెమ్మలకు హరే కృష్ణ. ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని 19వ శ్లోకము. ముందుగా శ్లోకంలోని భావాన్ని తెలుసుకొని భావంలోని అంతరార్థాన్ని గ్రహిస్తూ శ్లోకాన్ని నేర్చుకుందాం. సంజయుడు యుద్ధరంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడన్నమాట. పాండవ సైన్యంలో మొట్టమొదటిగా అర్జునుని రథసారథి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మమే బలంగా విజయానికి నాందిగా పాంచజన్యమని శంఖాన్ని పూజిస్తే, అర్జునుడు దేవదత్తమని శంఖమును పూజిస్తే, భీముడు పౌండ్రం అని పేరు గల శంఖమును, యుధిష్ఠిరుడు అనంత విజయమును పేరు గల శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అనే శంఖములను, ఆ తర్వాత మిగిలిన మహారుదులందరూ వారి వారి శంఖములను పూరించగా ఆ శబ్దఘోష భూమి ఆకాశాలు దద్దరిల్లేలా మేఘ గర్జనలా ధ్వనిస్తే, ధార్తరాష్ట్రుల యొక్క హృదయాలలో అంటే కౌరవ సైన్యం యొక్క హృదయాలలో అధైర్యమనే భయకంపిత తరంగాలు ఉద్భవించాయి. ఈ శబ్దఘోష పాండవ సైన్యంలో విజయమనే మనోధైర్యాన్ని, అపారమైన నమ్మకాన్ని కలిగించింది. ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మన ప్రవర్తనలో ధర్మము, సత్యము, నిజాయితీ కనుక ఉంటే మన మనస్సాక్షి మనకి ధైర్యాన్ని, శక్తిని, నమ్మకాన్ని ఇస్తుందన్నమాట. మన ప్రవర్తనలో కనుక అసత్యము, అధర్మము, అన్యాయము కనుక ఉంటే మన మనస్సాక్షి శంఖంలా మోగి భయాన్ని కలిగిస్తుంది. ఇక శ్లోకాన్ని చక్కగా పాడుతూ నేర్చుకుందాం. సఘోషోధర్తరాష్ట్రాణాం సఘోషోధర్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ తుములో వ్యనునాదయన్ సఘోషోధర్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ సఘోషోధర్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. కష్టమైన పదాలు పలుకుదాం. ధార్తరాష్ట్రాణం, ఈ పదాన్ని ధార్తరాష్ట్రాణం ధార్తరాష్ట్రాణం అని పలకాలి. నభశ్చ, నభః ప్లస్ చ, నభశ్చ. పృథివీం చైవ, పృథివీం చైవ అని పలకాలి. ఇప్పుడు ప్రతి పదార్థం నేర్చుకుందాం. తుములహ, ఘోరమైన శబ్దము, ప్రళయ భయంకరమైన శబ్దము. సహ ఘోషః, ఆ శబ్దము. నభశ్చ, ఆకాశమును. పృథ్వీం చైవ, భూమిని. వ్యనునాదయన్, మార్మోగేట్లు చేసింది. ధార్తరాష్ట్రాణం అంటే ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవులు. హృదయాన్ని, గుండెలను. వ్యదారయత్, చీల్చివేసింది అని అర్థం. జై శ్రీకృష్ణ.